యేసుక్రీస్తు ప్రభువాన్ని శిష్యులు ఒక మాట అడుగుతారు, దేవా మాకు ప్రార్థన నేర్పించండి అని. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు చూసినా యేసుక్రీస్తు ప్రభువారు కొండ ఎక్కి చాలా నీట్గా ప్రేయర్ చేసుకొని, మీకు మొన్న ఈస్టర్ అయింది కదా, ఈస్టర్ ముందు గుడ్ ఫ్రైడే అయింది కదా, గుడ్ ఫ్రైడే మెసేజ్లో మీకు వినుంటారు, మీ చర్చెస్లో దేవుడు ప్రేయర్ చేస్తే ఆ స్వెట్ బ్లడ్ కలిసి బయటకు వచ్చింది. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ప్రేయర్. ఆయన మన కోసం అంతగానో ప్రేయర్ చేసిండు. సో ఆ ప్రేయర్ని చూస్తున్న శిష్యులు, దేవుడు మాకు కూడా ప్రేయర్ నేర్పించండి అంటారు. దేవుడు మన బైబిల్ మొత్తంలో ఎన్నో ప్రేయర్స్ ఉన్నాయి, ఎంతోమంది ఎంతో పెయిన్ఫుల్గా వచ్చిన ప్రేయర్స్ ఉన్నాయి. భయ్యా వినండి, మాకు ఫాలో అవుతున్నారు కదా, ఒకవేళ మీరు నన్ను ఫాలో కాకపోతే ఇట్లా చెప్పండి, అన్న మేము ఫాలో కాలేకపోతున్నామని, నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. ఓకే, రైట్. సో మన లెసన్లో మెయిన్ ఏంటంటే ప్రేయర్. యేసుక్రీస్తు ప్రభువు అని శిష్యులు ప్రేయర్ ఎట్లా చేయాలని అడుగుతారు. సో ప్లీజ్ ఓపెన్ యువర్ బైబిల్స్ టు 11th చాప్టర్ లూకా సువార్త 11వ అధ్యాయం. ఫస్ట్ 2 వర్సెస్ బాయ్స్ ఒకటి చదవండి. ఎనీవన్ మీరు చదవకపోతే నేను పేరు పెట్టి పిలుస్తాను. నాకు ఆల్మోస్ట్ ఒక 10 మంది పేర్లు తెలుసు. గట్టిగా మళ్ళీ చెప్పాలా? లూకా సువార్త 11వ అధ్యాయము మొదటి 2 వచనాలు. బాయ్స్ కృతిక్ చదువు. లూకా సువార్త 11వ అధ్యాయము 1వ వచనము 2వ వచనం. గట్టిగా అవునా? అది ఓకే ఓకే. ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయనను అడిగాను. ఓకే, మనము బైబిల్ అనేది ప్రాపర్గా రీడ్ చేసినప్పుడు సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ ఉంటుంది. వెన్ యూ రీడ్ బైబిల్ ప్రాపర్లీ, మనకు వేరే వాళ్ళు అవసరం లేదు, సెల్ఫ్ ఎక్స్ప్లెనేషన్. సో మనం ఇక్కడ చూద్దాము, ఈ ప్రేయర్లో ఒక 6 to 7 భాగాలుగా చూసుకుందాం. ఒక్కొక్క కామ దగ్గర మనం చూద్దాము. ఇక్కడ చూడండి, ప్రార్థన చేయమని నేర్పమని ఆయన అడిగాను. అందుకు ఆయన, మీరు ప్రార్థన చేయనప్పుడు అందరం చదువుదాం, కామ దగ్గర ఆగిపోదాం. ఓకే, ఫస్ట్ తండ్రి చదవండి. చాలు. తండ్రి అంటే సర్వ సృష్టికర్త అయిన దేవా. ఓకే, అది అర్థం. తర్వాత నీ నామము, నీ నామం అంటే యేసుక్రీస్తు ప్రభువారి నామం, దేవుడైన నామము, ఘనమైన నామం. ఓకే, తండ్రి నీ నామము ఘనమైనది అనేది ఈ ప్రార్థనకు అర్థం. నెక్స్ట్, నాకు వాయిస్ వినిపించట్లేదు అబ్బా, చదవండి. ఓకే, నీ రాజ్యం వచ్చును గాక అంటే పరలోక రాజ్యంలో ఏదైతే రాజ్యం ఉందో ఆ శాంతి అది అనేది యేసుక్రీస్తు ప్రభువు రాజ్యము భూమి మీదకి రావాలని ప్రార్థించాలి మనం. నెక్స్ట్, ఓకే, మనం డైలీ నీడ్స్ దేవుని అడగాలి. ఒక క్వశ్చన్ వేస్తా ఇక్కడ, మీరు ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 100 మెంబర్స్ ఉన్నారు. 100లో ఎవరు మార్నింగ్ ప్రేయర్ చేసుకోకుండా వచ్చారు? ఓకే, వండర్ఫుల్, థ్యాంక్ యూ. నేను కూడా ప్రేయర్ చేసుకోకుండా వచ్చిన, సగం దూరం వచ్చిన తర్వాత అరే నా టాపికే ప్రేయర్ కదా, నేను ప్రేయర్ చేసుకోకుండా పోయి ఎంత పని చేసుకుని లాభము అని నేను వెళ్ళి మరీ ప్రేయర్ చేసుకొని వచ్చిన. ఓకే, సో ప్రేయర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం లేవంగానే ఫస్ట్ చేయాల్సిన ప్రేయర్ దేవుని స్తుతించి ప్రేయర్ చేసుకోవాలి. నెక్స్ట్,
మేము మాకు వచ్చి ఉన్న ప్రతి వారిని క్షమించున్నాము కనుక మా పాపలను క్షమించు. ఓకే, చాలు చాలు. క్షమించడం, క్షమాపణ గురించి దేవుని అడగాలి. మనం క్షమించకపోతే దానికి వాల్యూ లేదు. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని క్షమించండి కాబట్టి మనం ఈరోజు ఇక్కడ ఉన్నాం. ఒకవేళ క్షమించకపోతే మనం ఎక్కడో బయట ఎక్కడో ఉండేవాళ్ళం, ఒక సినిమా హాల్లోనో లేకపోతే ప్రపంచంలో ఏదో ఒక దగ్గర ఉండేటాను. బట్ యేసుక్రీస్తు ప్రభువారిని మనం నమ్మి ఇక్కడికి వచ్చినాం కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నాం. ఓకే, ఓకే. ఇప్పుడు గర్ల్స్ ఫ్రంట్లో ఉన్నవాళ్ళు కీర్తనలు 68:19 చదవండి. అనుదినము మన భారము భరిస్తుంది కాబట్టి మన ప్రేయర్లో మన దేవుని అడగాలి, అనుదినము భారం భరించు దేవా అని. ఓకే, ఇది అయితే ఈ యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు ఈ మాట చెప్పుకుంటూ ఒక 3 వృత్తాంతాలు చెప్తాడు, 3 ఎగ్జాంపుల్స్ చెప్తాడు. దాంట్లో ఫస్ట్ ఇది చూడండి, ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు, ఇది డోర్. ఓకే, లాస్ట్ వాళ్ళకి కనిపించకపోవచ్చు, ఒక మనిషి ఉన్నాడు, ఇట్స్ అ డోర్. ఆయన ఏం చేస్తుండు చెప్తున్నాను, ఏం చేస్తుండు? తట్టుతున్నాడు, నాకింగ్ ద డోర్. ఓకే, అయితే యేసుక్రీస్తు గారు ఒక దీంట్లో ఏం చెప్తాడంటే ఈ 5వ వచనం నుండి 11వ వచనం వరకు 13 వరకు ఒక ఫ్రెండ్ వాళ్ళు ఆ పాతకాలంలో ఏంటంటే నైట్ ట్రావెలింగ్ చేస్తారు, ఎండ ఎక్కువ ఉంటుందని. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ టైంలో ఉన్నప్పుడు నైట్ ట్రావెలింగ్ ఎక్కువ చేస్తుండే వాళ్ళు. అతను ఏం చేస్తాడు, వాళ్ళ ఇంటికి ఒక ఫ్రెండ్ వస్తాడు, వచ్చి అరే నాకు ఆకలి అవుతుంది, నేను ఒక దగ్గరికి వెళ్ళాలి అంటే ఆయన దగ్గర ఏముండదు. ఆయన ఏం చేస్తాడు, ఇంకో ఫ్రెండ్ ఇంటికి పోయి నాక్ చేస్తాడు, తలుపు కొడతాడు. అయితే ఇక్కడ మనం చదువుకుంటే చూడండి, 6th verse చదవండి. చదువు 6th verse. చెప్పాడు. సో ఇక్కడ దేవుని ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఫ్రెండ్ పక్కింటి నైబర్ వచ్చి నాకు తినడానికి ఏమైనా కావాలంటప్పుడు ఇవ్వను అంటాడు. అయితే ఇక్కడ మన దేవుడు చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే ఒక మామూలు స్నేహితుడే అంతగానం తలుపు తట్టి మధ్యరాత్రి నాకు ఆకలి అవుతుంది, నా ఫ్రెండ్ వచ్చిండు, ఆయనకు ఫుడ్ ఇవ్వండి అంటే ఇప్పుడు ఇచ్చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటారు, అట్లాంటి ఫ్రెండే ఇచ్చినప్పుడు నేను ఎందుకు ఇవ్వను? సో ఇక్కడ ఏంది, మనము ఎనీ టైం దేవుని ఒక డోర్ని తట్టొచ్చు, అది ఫస్ట్ పాయింట్. ఓకే, ఎనీ టైం ఎప్పుడైనా కానివ్వండి, హెవెన్ డోర్స్ ఆర్ ఆల్వేస్ ఓపెన్. ఎప్పుడు కూడా అరే నేను ఇప్పుడు ప్రే చేసుకుంటే దేవుడు పడుకుంటాడేమో, దేవుడు విన్నాడేమో, నో. ఎనీ టైం ఆల్వేస్ రిమెంబర్, మీరు నేను ఇందాక స్టార్టింగ్లో చెప్పినట్టు మీరు ఫ్యూచర్లోకి వెళ్ళబోతున్నారు. మీకు చాలా డిస్ట్రాక్షన్స్ వస్తాయి, చాలా డిస్టర్బెన్సెస్ వస్తాయి, డిసప్పాయింట్మెంట్ వస్తుంది. ఆ డిసప్పాయింట్మెంట్ టైంలో జస్ట్ ఆస్క్ లార్డ్, దేవా దేవుని ప్రేయర్లోనే నాక్ చేయండి, లార్డ్ ఐఎమ్ నాకింగ్ యువర్ డోర్, ప్లీజ్ రెస్పాండ్, ఐఎమ్ ఇన్ దిస్ ప్రాబ్లమ్, నాకు ఒక సొల్యూషన్ ఇవ్వండి అని. ఈ కాంటెక్స్ట్లో ఒక చిన్న సాక్ష్యం చెప్పాలనుకుంటున్నా. నా ఫ్రెండ్ ఉన్నాడు, రైట్ నౌ వాడు IAS ఆఫీసర్. చదువుకునేటప్పుడు వాడికి చాలా డిస్ట్రాక్షన్స్ వస్తుండే. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో వాడు ఒక రూల్ ఫాలో అయ్యాడు, NFM, నెక్స్ట్ 5 minutes. మీరు ఎవరైనా అప్లికల్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. నెక్స్ట్ 5 minutes ఏంటంటే వాడు ఫస్ట్ మినిట్ ప్రే చేసుకుంటుండే, దేవా ఈ 5 నిమిషాలు నీకు ఇష్టంగా నేను జీవించేటట్టు చేయాలి. ఎంత టైం పట్టింది? ఇప్పుడు నేను చెప్పిన ప్రేయర్ ఎంత టైం పట్టింది? దేవా
ఈ ముందున్న 5 నిమిషాలు నీకు ఇష్టంగా జీవించాలి. హార్డ్లీ 3 సెకండ్స్ కదా. ఆ 3 సెకండ్స్ చేసి 5 మినిట్స్ తర్వాత మళ్ళీ అదే ప్రేయర్. మీరు నమ్మరండి, 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాడు 24 అవర్స్ అదే ప్రేయర్. సో నేనేం చెప్తున్నా అంటే మీరు ఇట్లాంటి ప్రేయర్ అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చిన ప్రామిస్ చూడండి, 9th వర్స్ మనకి మెమరీ వర్స్. ఒకసారి చదవండి, అందరం చదువుతాం. అటువలే మీరును మీకు ఇవ్వబడును. సో మన లైఫ్ అంతా కూడా ఈ 3 పాయింట్స్ మీద స్ట్రాంగ్ ఫౌండేషన్ చేసుకుంటే మనకి ఇంకా తిరుగులేదు. ఎందుకంటే దేవుడు ఏమంటున్నాడు, నన్ను అడగండి నేను ఇచ్చేస్తా, నా డోర్ నాక్ చేయండి నేను ఓపెన్ చేస్తా, మీరు వెతకండి నేను మీకు వెతికేటట్టు చేస్తా. సో నా ముందుకు వెళ్దాం. ఓకే, తర్వాత 11th వర్స్ చదవండి. చాలు. మనము ఇప్పుడు నిన్న మనం పాస్ అయినాం. ఓకే, మనం పాస్ అయినాం. డాడీ ఏమైనా ఉందా అంటే నిన్న నా ఒక అబ్బాయి వచ్చి, అంకుల్ మేమని మా ఇంటికి పంపించండి, మా ఫాదర్ ట్రీట్ ఇస్తున్నా అన్నాడు. అదేంటంటే తండ్రి యొక్క సంతోషం. ఇప్పుడు ట్రీట్ తీసుకుపోయి మంచి రెస్టారెంట్ తీసుకుపోయి వాటర్ తాపియాడు కదా తండ్రి. మీరు గర్ల్స్ చెప్పండి, మీ ఫాదర్ని చిన్న చాక్లెట్ అడిగితే పెద్ద చాక్లెట్ ఇస్తాడా, అంతకంటే చిన్న పిపర్మెంట్ ఇస్తాడా? నా బిడ్డ అయితే 100 రూపాయల చాక్లెట్ తెచ్చినా కూడా అన్నకైతే 150 తెచ్చినామని అడుగుతాడు. గర్ల్స్ మెయిన్. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ దేవునికి మనం అన్వయించుకోవాలి. ఏ విధంగా అన్వయించుకోవాలంటే, అరే మనం లోకల్లో ఉన్న ఫాదరే వాళ్ళ పిల్లలకి అంత మంచిగా ఇస్తాడు, దేవుడు ఏమంటున్నాడు శిష్యులకి, నేను ఇంతకంటే మంచిది మీకు ఇవ్వను అన్న క్వశ్చన్ మార్క్ ఇస్తున్నాడు. ఓకే, రైట్. నెక్స్ట్ పేజ్ అండి. ఇక్కడ ఒక విధవరాలు ఉంది, ఇక్కడ ఒక ఈయన రెడ్ రోబ్ వేసుకున్న అతను ఒక న్యాయాధిపతి. ఓకే, లూకా 18వ అధ్యాయము 18th చాప్టర్లో 5th సెకండ్ చదువున్నాను. ఓకే, చాలు. అయితే ఇక్కడ ఫస్ట్ లెసన్ అదైతే నాక్ చేయాలి, తర్వాత యూ హ్యావ్ టు సీక్, అంటే దేవుణ్ణి వెతకాలి. ఇక్కడ ఆ ఎగ్జాంపుల్ చెప్పడానికి, వాళ్ళకి అర్థమయ్యడం చెప్పడానికి ఒక విధవరాల స్టోరీ చెప్పాడు దేవుడు. ఏంటంటే విసుకకుండా ప్రార్థించాలి. మీరు గర్ల్స్ చెప్పండి, మీకు ఏదైనా కావాలంటే మీ పేరెంట్స్ ఎట్లా అడుగుతారు? ఇచ్చేదాకా అడుగుతారు కదా. బాయ్స్ అయితే అట్లా అడగరు, నాకు తెలుసు. ఎందుకంటే మావాడు ఒక్కసారి అడుగుతాడు, లేకపోతే లైట్ తీసుకుంటాడు. కానీ నా బిడ్డ అట్లా కాదు, ఇచ్చేదాకా చంపుతుంది. మీరు కూడా అట్లనే ఉంటారు కదా, 99% కదా, 100% అట్లే ఉంటారు. ఆఫీస్ నుంచి వస్తుంటేనే డాడీ నేను అప్పుడు అడిగినా కదా తెస్తున్నావా అని అడుగుతారు. ఓకే, దట్ ఈస్ ద మెంటాలిటీ ఆఫ్ డాటర్స్, నాట్ గర్ల్స్. ఓకే, ఇక్కడ చూడండి, ఈ విధానాలు నెక్స్ట్ వర్స్ చదువుతున్నాను, 2nd వర్స్. అరే మోషన్ నువ్వు 2nd వర్స్ చదువు గట్టిగా. చదువు, నేను చదువుతుంటే వెనకంగా చదువు. దేవునికి భయపడకయో, చదువుతుండా మోషా చదువు. దేవునికి భయపడకయో, మనుషులను లక్ష్య పెట్టకయో నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండేను.
అది అవుతుందా? ఓకే ఓకే సరే రైట్. ఇక్కడ ఏంటంటే ఒక న్యాయాధిపతి ఉంటాడు. ఈయన అన్యాయస్తుడు, దేవునికి భయపడాడు. దేవునికి భయపడాడు కానీ ఈమెకు ఒక ప్రాబ్లం వస్తుంది. ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలగొడతాడు, అమ్మ నాకు టైం లేదు అని. ఇదంతా మీరు ఎక్కడ చూస్తారంటే ఒక గవర్నమెంట్ ఆఫీస్లో చూస్తారు, బ్యాంక్లో చూస్తారు. ఓకే, బ్యాంక్లో పోయినప్పుడు మీకు క్యాష్ అక్కడికి పోతే వాడు ఇట్లా చూపిస్తాడు, అక్కడికి వెళ్ళు. ఎందుకంటే నేను బ్యాంక్లో చేసిన వాడికి చెప్తున్నా, రైట్ నో ఒక చిన్న ఎంప్లాయీగా చేస్తున్న వాడికి చెప్తున్నా. మనము మన దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు పని మీద తర్వాత రమ్మంటాం. కానీ హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే మరి ఎవరన్నా ఉండని అండి, ఇంత అన్యాయస్తుడైన అతను మాటికి వచ్చినప్పుడు రేపు రా అంటాము, మరి రేపు వస్తాడు. మా ఆఫీస్లో కూడా కొన్ని ఫార్మర్స్ వస్తారు, టైం ఉండదు, మనం ఏదో పనులు ఉంటాము, రేపు రాపో ఉంటాం. ఖచ్చితంగా రేపు వస్తారు. రేపు కూడా వచ్చినాక మళ్ళీ తర్వాత రాపో ఉంటాం. అట్లా 5 times చెప్పిన తర్వాత సార్ రోజు రమ్మంటారు, సార్ ఈరోజు కూడా వచ్చిన సార్ నాకు ఒక 2 నిమిషాలు చూడండి అని. అప్పుడు కొంచెం జాలి కలుగుతుంది. నేను ప్రాక్టికల్గా చెప్తున్నా, ఏంది అన్న ఏదో సోది చెప్తున్నా అనుకోకండి, ఎందుకంటే నేను కూడా అట్లా చేసిన. ఓకే, అట్లాంటి ఈ అన్యాయస్తుడైనటువంటి ఇతను ఆమె అంతగానము గోజాడుకుంటూ వస్తుంది. కన్సిస్టెంట్ ప్రేయర్ ఇది, అట్లా ఆడుకుంటుంది. అట్లాంటప్పుడు అరే ఇక ఈమె టార్చర్ భరించలేకపోతున్నా, ఈమె 2 నిమిషాల పని చేసేస్తాడు ఆ న్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి. చేసేసి పని చేసి పంపించేస్తాడు. దేవుడు ఎందుకు ఈ వృత్తాంతం చెప్పిండంటే, ఈ ఎగ్జాంపుల్, ఒక అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి విసుగు లేకుండా ఆమె రిస్క్ ఇచ్చి ప్రార్థన చేసినప్పుడు, నేను నీతిమంతుడైన దేవుడిని సర్వసృష్టికర్తను మీకు ఎంతగానో చేయగలుగుతా. అది సెకండ్ పాయింట్. చేసా మాటల వద్దా? దేవుని దగ్గర అడగాలి. దేవుడు అడగకుండా ఈయన అన్నాడు, దేవుని దగ్గర వెతకాలి. ఓకే, మీకు అర్థమవుతుందా బాయ్స్? ఏంది అన్న ఇంత సాగొడుతున్నా అనుకుంటురా? వీడు అప్పుడే రెస్పాండ్ అవుతున్నాడు. ఓకే ఫైన్. సి బాయ్స్, మీరు గుర్తుపెట్టుకోండి, గర్ల్స్ ఆర్ ఆల్వేస్ ఫాస్ట్. మీరు వెనక్కిపోతే మాత్రం మీ ఫ్యూచర్ దెబ్బతింటారు. మార్క్ మై వర్డ్స్. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక టైంలో ఏదో ఒక మంచి పొజిషన్, ఒక దీంట్లో 100 మందిలో ఒక 10 మంది ఐఏఎస్ ఐపీఎస్లు అవుతారు, మిగతా వాళ్ళు మంచి పొజిషన్లో వస్తారు, మిగతా వాళ్ళు హౌస్ వైఫ్స్ అవుతారు. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, బ్రెడ్ అర్నర్స్ మీరే. ఇప్పుడు ఇంత లైట్గా ఉన్నారు, ఆఫ్టర్ 6 years నేను ఎక్కడ ఉంటా? మోస్ట్లీ మీరు ఒక 15, 18, 19 years లోపల ఉంటారు. 25 yearsకి మీరు ఏ ఏజ్ వస్తుంది అంటే, మీరు పెళ్ళి చేసుకొని మీరు సంసారం చేసే ఏజ్ వస్తుంది. మీరు అప్పుడు సీరియస్గా ఇట్లనే డల్గా ఏమవుతుంది చూసుకుందాం అనుకుంటే మాత్రం కాదు. దిస్ ఈజ్ ద రైట్ టైం. మీరు ఒక డిసైడ్ కావాలి, అరే నేను ఎంత సీరియస్గా ఉన్నా, నా లైఫ్ ఎంత సీరియస్గా ఉంది. ఇదంతా కూడా అవుట్ సైడర్కి కాదు, ఇది దేవుని, మనము వీఆర్ అండర్ రూఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవుని నమ్మి వచ్చినాం కాబట్టి మనం సీరియస్గా ఉండి దేవుని దగ్గర అన్నీ ఒప్పుకొని నీట్గా. ఓకే, అరే మీరు వినండి బాబు, మీ గురించే ఇంత చేసేది. మీకు చెప్పనా, బయట ఒక అన్న అంట్లు తోముతున్నాడు, చూసిరా? ఆయననే పెద్ద గిన్నెలు కడుగుతున్నాడు, చూసిరా? చూసినావా? చేసా. బయట ఒక అన్న, ఇప్పుడు కూడా మీరు అయిపోయినాక చిన్న ఒక 10 seconds బ్రేక్ తీసుకొని పైకి బయట వెళ్ళండి. అన్న ఉన్నాడు. అన్న క్యాడర్ ఏం తెలుసా? అన్న టీచర్, గవర్నమెంట్ టీచర్. అన్నకి 1,00,000 రూపాయలు జీతం వస్తుంది. ఆయన ఏం చేస్తుండు? మన ఇంట్లో 2,000, 3,000 ఇచ్చి పనామని పెట్టుకొని చేసుకుంటాం, అవునా కదా? మరి మీరు ఆ కెపాసిటీ తెచ్చుకోవాలి కదా. ఆ అన్న 1,00,000 రూపాయల జీతం తెచ్చుకొని కూడా దేవుని మందిరం కోసం కమిట్మెంట్ తోటి పనిచేస్తున్నాడు. మీరు ఫ్యూచర్లో ఇప్పుడంటే 3,000, 5,000, మీరు మంచిగా సెట్ అయినప్పుడు 10,000 లేకుంటే పనులు రారు. బాయ్స్ చెప్తున్నా నేను, ఎందుకంటే మీరు ఎవరినైతే పెళ్లి చేసుకొని తీసుకొస్తారో వాళ్ళు పని చేయరు. ఎందుకంటే వీళ్ళందరూ మంచి ఆఫీసర్లు అవుతారు. ఓకే రైట్.
ఇప్పుడు యాక్టివేట్ అయ్యారు వీళ్ళు. ఓకే, సరే. ఇక్కడ ఈ పిక్చర్లో చూడండి, ఒక పరిసయుడు ఉంటాడు, ఒక సుంకరి ఉంటాడు. ఈ స్టోరీ తెలుసా మీకు? పరిసయుడు సుంకరి తెలీదా? చిన్నప్పుడు టీచర్స్ చెప్పలేదా సండే స్కూల్లో? ఓకే, ఇద్దరు ఉంటారు. ఈయన ఏంటంటే రిచ్ పర్సన్. పరిసయుడు అంటే చాలా రిచ్, ఓలెడ్ ఉంటుంది, అన్ని పనులు చేస్తాడు. ఇప్పుడు VBS అయింది అనుకోండి, VBSకి మొత్తం స్పాన్సర్ చేస్తాడు. ఇప్పుడు సపోజ్ మనకి ఖర్చు అంతా క్యాల్కులేట్ చేసుకుంటే ఫైనాన్షియల్గా ఒక 10 నుంచి 15 లక్షలు అయింది అనుకోండి, ఈ పర్సైడ్ రిచ్ పర్సన్ 15 లక్షలు ఇట్లా చెక్ రాసి ఇచ్చేస్తాడు. ఎవరన్నా వాళ్ళ ఇంటికి వచ్చి పేదోళ్ళు అంటే బట్టలు ఇచ్చేస్తాడు. ఎవరన్నా దైవ సేవకులు వచ్చి నా ఉపవాసం ఉండాలంటే ఉపవాసం ఉంటాడు, అన్నీ ఉంటాడు. ఈయన ఒక ప్రేయర్ చేస్తాడు మందిరానికి వచ్చి, దేవా నేను చాలా రిచ్ కిడ్ని, నేను ఉపవాసం ఉంటున్నా, VBSకి వెళ్తున్నా, VBSకి స్పాన్సర్ చేసిన, మటన్ పెట్టించిన, చికెన్ పెట్టించిన, గుడ్లు పెట్టించిన, కేకులు ఇప్పించిన అని ప్రేయర్ చేస్తాడు. ఇదంతా ప్రేయర్ చేస్తుంటే చిన్నదన్నాడు, ఈయన పేరు సుంకరి, అంటే పేద అతను. ఈయన ఏమంటాడు, దేవా నన్ను క్షమించు అంటాడు, నేనేమైనా తప్పు చేస్తే నన్ను క్షమించు అంటాడు. ఓకే, ఈయన ప్రేయర్లో ఒక డిఫరెన్స్ చెప్పాలి మీరు. నో, క్షమించమని ఈ రిచ్ పర్సన్ అడిగాడు. ఎందుకంటే నేను నీతిమంతుణ్ణి, ఆయన డిక్లేర్ చేసుకుంటాడు, నేను గొప్పోని, నీతిమంతుని, దేవుడు నాకు అంత ఆశీర్వదిస్తాడు, నా ప్రార్థన పరలోకం వెళ్ళిపోయిందని ఫిక్స్ అయిపోతాడు. కానీ ఆ ప్రార్థన రిజెక్ట్ చేస్తాడు దేవుడు. ఓకే, నెక్స్ట్ ఈ పేద అతను ఒక్కటే సెంటెన్స్లో ప్రేయర్ చేస్తాడు, దేవా నేను పాపిని, నన్ను క్షమించు, కరుణించు అంటాడు. ఈయననేమో క్షమించమని అడగాడు, ఇంకోతనేమో క్షమించమని అడుగుతాడు. ఎప్పుడైతే మనం క్షమించు అని అడుగుతామో ఆ ప్రేయర్ పైకి వెళ్ళిపోతుంది. ఓకేనా, అర్థమవుతుందా? ఈ ముగ్గురిని మీరు లైఫ్ మొత్తం గుర్తుపెట్టుకోండి, మీ లైఫ్ సెట్ అయిపోతుంది. మా ఊరింటికి అందరూ లైఫ్ సెట్ అంటారు. మా ఫ్రెండ్ బాబు గారి ఫ్రెండ్స్ లైఫ్ సెట్, ఏం సెట్, నా బొంద సెట్, ఇవన్నీ లైఫ్ సెట్ అనేది ఎప్పుడైపోతుందంటే యేసుక్రీస్తు ప్రభులో నువ్వు నమ్మకంగా జీవించి ఆయన ఏం చెప్తే అది చేసినప్పుడు లైఫ్ సెట్ అయిపోతుంది. ఓకే, అర్థమైందా మీకు? ఏం కూల్ అయిపోయారు? ఓకే, ఇప్పుడు ఇదంతా జరిగింది కదా, ఇదంతా కావాలంటే ఒకటే ఒక కండిషన్ దేవుడు ఇస్తుండు. ఆ కండిషన్ ఏంటంటే మనం అందరము పాపం చేయకుండా యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించాలి. ఇది కండిషన్. అడిగింది ఇస్తా అంటుండు, వెతికింది దొరుకుతుంది అంటుండు, ఎప్పుడు తలుపు తట్టినా తీస్తా అంటుండు. ఓకే, ఈరోజు రైట్ నౌ యేసుక్రీస్తు ప్రభు వారు మీ హృదయం దగ్గరకు వచ్చి ఈజ్ నాకింగ్ ద డోర్. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఒక బ్యూటిఫుల్ వర్స్ ఉంటుంది, నేను మీ హృదయం దగ్గర వచ్చి, ఎస్, మీరు డోర్ ఓపెన్ చేయకుండా అట్లనే క్లోజ్ చేస్తుంటే మాత్రం దేవుడు లోపలికి రాడు. ఇప్పుడు ఈ చెప్పిన ఈ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా మనకు వర్తించవు. సో బేసిక్ రూల్ ఏంటి? థంబ్ రూల్. వాయిస్ చెప్పాలి, ఎంతకాలు చెప్పండి. ఇప్పుడు ఈ ముగ్గురిది బ్లెస్సింగ్స్ కావాలంటే ఏం చేయాలి? అడిగింది దేవుడు ఇవ్వాలి, వెతికేది దొరకాలి, తట్టింది తీయబడాలి. ఇవన్నీ కావాలంటే ఏం కావాలి? రక్షణ తీర్మానం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువాన్ని రక్షణ తీర్మానం చేసుకొని ఒప్పుకొని, ఎట్లా ఒప్పుకోవాలి? మీ పాపాలు ఒప్పుకోవాలి. మనం పాపం మనసులో ఉండి దేవుని దగ్గర ప్రార్థించి, దేవా నాకు ఇది కావాలి, నేను ఒక IAS ఆఫీసర్ కావాలి, నేను IPS ఆఫీసర్ కావాలి, నేను పెద్ద బిజినెస్ మ్యాన్ కావాలంటే దేవుడు ఇయ్యాడు. సో బేసిక్ రూల్ మన సహవాసంలో ఫస్ట్ బేసిక్ రూల్ ఏంటంటే
బేసిక్ రూల్ మన పాపాలు ఒప్పుకొని దేవుని కోసం ఒక కమిట్మెంట్ తోటి జీవిస్తే ఇవన్నీ వర్తిస్తాయి. చేద్దాం ఆ కమిట్మెంట్ ఈరోజు. ఓకే, చేస్తేనేమో మీ లైఫ్ చాలా బ్యూటిఫుల్ అవుతుంది, చేయకపోతే లైఫ్గా ఉంటుంది. ఓకే, లాస్ట్కి ఎండ్ ఆఫ్ ద డే మనకి ఏం కావాలి? అన్న మొన్న చెప్పిండు, కపడా మకాన్ రోటీ, ఇవన్నీ దొరుకుతాయి, నో ప్రాబ్లం. కానీ మనం ఎక్కడ తింటున్నాము, ఏ బట్టలు వేసుకుంటున్నాము, రక్షణ వస్త్రం వేసుకుంటున్నామా లేకుంటే ఫ్యాషన్ డిజైనింగ్ డ్రెస్ వేసుకుంటున్నామా అనేది మీరు డిసైడ్ చేసుకోండి. అన్న టైం ఉంది ఇంకా 10 minutes. ఓకే, సో ఈ బ్లెస్సింగ్స్ అన్నీ కావాలంటే బేసిక్ రోజు చెప్పినాము. మీరు అందరూ ఒక ఫస్ట్ డే నుంచి 7th డే వరకు 7th లెసన్ వరకు రక్షణ తీర్మానం చేసుకొని క్లాసెస్లో ఎంతోమంది కార్డ్ నింపించారు. VBSలో ఎవరైతే రక్షణ తీర్మానం చేసుకొని ఉన్నారో ఇంతమంది బ్యూటిఫుల్ ప్లేసెస్లో ఉన్నారు. నేను చెప్తాను, ఎన్ నెంబర్ ఆఫ్ వాళ్ళు అడిగినల్లో దేవుడు ఇస్తుండు, వాళ్ళు వెతికినంత దొరుకుతుంది, వాడు ఏ ప్రార్థన చేసినా వస్తుంది. ఇందాక మీకు చెప్పినా కదా, ఒక అతను వాడు IAS ఆఫీసర్ ఇంటర్మీడియట్లో నెక్స్ట్ 5 minutes అనే ప్రేయర్ చేసుకున్నాడు. లైఫ్ అంతా ప్రేయర్ టిల్ డేట్ 44 years వాడికి. ఇప్పుడు కూడా నెక్స్ట్ 5 minutes పబ్లిక్ మీటింగ్, CM మీటింగ్ అయినా కూడా ఈ 5 నిమిషాలు నీకోసమే జీవించాలని ప్రేయర్ చేసుకుంటున్నాడు. ఈ సౌత్ ఇండియాలో బెస్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఆయనకి రికగ్నిషన్ వచ్చింది. ఐ కెన్ షో యూ సో మెనీ పీపుల్ ఈ ప్రేయర్ చేసుకొని ఈ యొక్క ప్రామిస్ని ఒకసారి మన ప్రామిస్ చదువుకుందాము. కంఠద వాక్యం లూకా 11 బాయ్స్ చదవాలి, బాయ్స్తో పాటు నేను కూడా చదువుతాను. లూకా 11:9 లూక్ 11th chapter 9th verse. గట్టిగా ఓకే, అడగాలనుకుంటురా దేవుణ్ణి, దేవా నాకు మంచి కెరీర్ కావాలి, దేవా నేను ఏది వెతుకుతే అది నాకు దొరకాలి. మనం జనరల్గా ఏం అనుకుంటామంటే వెతుకుతాము అన్నీ ఇస్తాడు. ఇది ఒక ప్రామిస్, బ్యూటిఫుల్ ప్రామిస్. దేవుడు ఏది అడిగినా ఇస్తాడు, ఏది వెతుకున్నా దొరుకుతుంది అని అనుకుంటాం. కానీ ఇందాక అన్నా కదా, ఒక కండిషన్ ఉంది. ఆ కండిషన్లో మనము అప్లికబుల్. మీరు యాడ్స్ చూడండి, చూస్తుంటారు కదా, ఒక స్టార్ పెట్టి కండిషన్స్ అప్లికబుల్ అంటారు. ఈ లెసన్కి కండిషన్ అప్లికబుల్ ఏంటంటే, మీకు బ్లెస్సింగ్ కావాలంటే యేసుక్రీస్తు ప్రభువాన్ని ఒప్పుకోవాలి, మీ పాపాలు ఒప్పుకోవాలి, మీ సొంత రక్షకునిగా మీరు స్వీకరిస్తేనే ఈ యొక్క ప్రామిస్ వర్తిస్తారు. గర్ల్స్ మళ్ళీ ఒకసారి చదవండి. ఓకే, మనందరం కలిసి చదువుదాం గట్టిగా. లూక్ 11th chapter 9th verse. లూకా సువార్త 11వ అధ్యాయము 9వ వచనం. అటువలనే మీరు అడుగుడి, ఓకే. సో మీరు లెసన్స్లో జాగ్రత్తగా వినండి. ఇంకా 2 lessons ఉన్నాయి. నా పర్సనల్గా నేను మీ అందరిని కోరేది ఏంటంటే, డోంట్ గో ఎంప్టీ. సిన్సియర్గా చెప్తున్నా, ఎందుకంటే మీరు చెప్తాను కదా స్టార్టింగ్లో, బయట ప్రపంచం ఆల్మోస్ట్ మీరు ఇంటర్ డిగ్రీ వాళ్ళు ఉన్నారు, మీరు కూడా ఫేస్ చేస్తుండొచ్చు. బట్ రియల్ లైఫ్ అనేది బయట ఉంది. ఈ 4-5 రోజులు దేవుని భయంతో ఉన్నారు. అదే దేవుని భయంతో లైఫ్ లాంగ్ ఉంటే మీకు ఈ బ్లెస్సింగ్ వస్తుంది. అన్న ప్రేర్ చేయటం రండి. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి మీకు. అరే సే థ్యాంక్ యూ. 40 minutes చెప్పిన అట్లీస్ట్ థ్యాంక్ యూనే చెప్పరా? ఓకే, ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకుందాం. మనం కూడా మన జీవితం సెటిల్మెంట్ కావాలంటే చిన్న ప్రార్థన నీ జీవితాన్ని మార్చింది.
జేకబ్ అన్న ఉన్నాడా? ఉన్నాడా? ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క వాక్య పెరుగులో మనము కూడా చింకరు వలె పెద్ద ప్రార్థన చేయాలి. ఆయన పేదవాడే. దేవా, ఆకాశం తట్టైనను కన్నులెత్తుటకు నేను యోగ్యుని కాను, నన్ను క్షమించు, నా పాపములు క్షమించమని అడిగినాడు. దేవుడు క్షమించినాడు అద్భుతముగా. మీరు కూడా మీ జీవితం యవనస్తులారా, మీకు తెలియదు, మీ లైఫ్ ఎలా సెటిల్మెంట్ కావాలి. 25 సంవత్సరాలు దాటిన తర్వాత ఒకసారి ఊహించుకొని దాని కొరకు యేసుక్రీస్తులను ఉంటే రక్షణ తీర్మానం చేసుకుంటా. ప్రభువా, నన్ను పాపినయ్యా, నన్ను క్షమించువయ్యా అని హృదయపూర్తిగా అడుగు. యేసు రక్తం ప్రతి పాపాన్ని కడిగి నిన్ను పరిశుద్ధినిగా నీతిమంతుడిగా చేసి నీ జీవితంలో ప్రభు నిన్ను క్షమించడమే కాదు, ఆయన చేతిలో నీ జీవితం ఉంటుంది. నువ్వు వెళ్ళి సెటిల్మెంట్ చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన తండ్రి, సకల సృష్టిని తండ్రి ప్రభా నీ మాట చేత కలుగజేసిన దేవా, దాన్ని విడిచిపెట్టక స్థిరపరిచి యుగాయుగములు ఏలుచున్న గొప్ప తండ్రి, మీకు వందనాలు సంవత్సరాలు చెల్లిసిన తండ్రి ప్రభా. ఆకాశములు మీ వశంలో ఉంచుకొని తండ్రి ప్రభా, ఈ భూమిని తండ్రి ప్రభా ఆ సకల సంపూర్ణతను కలగజేసి తండ్రి మానవునికి తండ్రి ప్రభా నీ స్వరూపములు చేసిన ఇదిగో తండ్రి మనుషుల కొరకు సకల సదుపాయం ఇచ్చి ఆహార పానీయములను ఆశయం నుంచి కాపాడుతున్న తండ్రి, మీకు వందనాలు నాయన. ఆయనను మేము తండ్రి ప్రభా తప్పిదం చేసి తండ్రి ప్రభా మీకు విరోధంగా నడుచుకున్నప్పుడు, అపవాది దారిలో నడిచినప్పుడు తండ్రి మమ్మల్ని కరుణించి తండ్రి ప్రభా నీ ప్రాణం పెట్టి నీ రక్తం కార్చి తండ్రి ప్రభా మా పాపలను క్షమించి తండ్రి విమోచించి రక్షణ ఇచ్చిన తండ్రి, మీకు వందనాలు. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. ఇంకను తండ్రి విడిచిపెట్టక మంచి కాపరిగా ఉండి తండ్రి ప్రభా మమ్మల్ని కాపాడుతున్న దేవా నీకు వందనాలు తండ్రి. ఇదో తండ్రి గెలిజీం ఈ భూమిపైన తండ్రి ప్రభా మరి మా చిన్న జీవితం వ్యర్థంగా పోకుండా నాయన మరి నీ నివాస స్థలం ఏర్పరిచి తండ్రి మాకు సేవకులనిచ్చి నీ శ్రేష్ఠ గంధంలోని తండ్రి లోతైన మర్మమైన సత్యములను మాకు బయలుపరుస్తూ నాయన మమ్మల్ని సరిచేయటకు తండ్రి ప్రభా ఈ లోక విద్యల్లో తండ్రి విరామము వేసవి సెలవులో తండ్రి ప్రభా వ్యర్థముగా గడపకుండా ఈ శ్రేష్టమైన సమయమును విద్యార్థులకు ఇచ్చి నాయన మరి ప్రభా ఈ లోకమే కాదు పరలోకం ఉందని మరి ఇక్కడ ఆయన మాటలు చొప్పున నడుచుకున్నప్పుడు ఆయన కట్టడలు శాసనాలు ఆజ్ఞలు ఎంతో శ్రేష్టమైనవని వాటికి విధేయులమై నడుచుకున్నప్పుడు ఆ నిత్య రాజ్యమునకు వారసులు అవుతామని ఇక్కడ కూడా ఆయన మెండైన దీవెనలు పొంది మనం ఈ సమాజంలో మరి తలగా నియమింపబడతామని గొప్ప సేవకులుగా మరి పాస్టర్స్గా గొప్ప అధికారులుగా లోకంలో, అంతేకాక మరి కొంతమంది అయితే మిషనరీస్గా ఉండి అనేకులను దేవుని సన్నిధికి తీసుకోవడానికి శ్రమపడుతుండగా ఇదిగో తండ్రి నీ బిడ్డలను ఆశీర్వదించండి తండ్రి. అనేక సత్యములు తండ్రి ప్రభా నీ తండ్రి ప్రభా నువ్వు ఏర్పరచుకున్న బిడ్డల ద్వారా అనేక సంగతులను దేవుని నీ సంగతులను తెలుసుకున్నారు తండ్రి ప్రభా. వారి హృదయంలో కార్యం చేయండి, ఫలింప చేయండి తండ్రి ప్రభా. మీరందరినీ కూడా గొప్పవారిగా చేసి నాయన ప్రభా మరి బయటికి వెళ్ళిన తర్వాత కూడా యేసయ్యా నీ కార్యములను బయలుపరచడానికి, వారి జీవితంలో చక్కదిద్దుకోవడానికి, అయినా వారి తల్లిదండ్రులకు పేరు తేవడానికి, నీ మహిమకి ఇంకా ఎక్కువ ఘనత కీర్తిని తెచ్చేవారిగా ఈ బిడ్డలను ఆశీర్వదించిన తండ్రి. నాయన ఇక్కడ నేర్చుకున్నవన్నీ విడిచిపెట్టకుండా వారి మిత్రులతోనూ తండ్రి వారి తల్లిదండ్రులతోనూ వారి పొరుగు వారితోనూ అన్నిలకు సైతం నీవు వారి ముందరికి తెచ్చినప్పుడు నీవు రక్షణ సువార్తను చెప్పడానికి, మరి బైబిల్ సత్యములను చెప్పడానికి నీవే నిజమైన జీవంగల దేవుడు అని వారు తెలుసుకొని దాని ప్రకారం ఇతరులకు బోధిస్తూ వారు చక్కగా వారి జీవితం కట్టుకోవడానికి సహాయం చేయమని, వీరిని అందరినీ కూడా తరతరములకు దీవించమని తండ్రి మీ చేతులకి బిడ్డలను అప్పగించుకుంటూ మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.